హాయ్ అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు చెక్కల్ని క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఎలా చేసుకుందామో చూపించబోతున్నాను. ఒక 4 గంటలు సగ్గుబియ్యం, పెసరపప్పు నానబెట్టుకుందాం. ఇప్పుడు పిండిని కలుపుకునే విధానం నేను చూపించబోతున్నాను. 2 గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. కొంచెం నూనెని బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరగబెట్టిన తర్వాత ఆ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన పచ్చికారం తయారు చేసుకోవడం కోసం కారానికి సరిపడా 2 ఇంచుల అల్లం ముక్కలు, 6-8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అన్నిటినీ కూడా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసేయండి. నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న అల్లాన్ని, పచ్చిమిరపకాయ ముద్దని, 1 స్పూన్ వరకు జీలకర్రని, 1 స్పూన్ కారాన్ని, 2 స్పూన్ల వరకు సాల్ట్ని, స్పూన్ల శనగపప్పుని, 2 స్పూన్ల పెసరపప్పుని, 3 స్పూన్లు దాకా సగ్గుబియ్యాన్ని, ఇవన్నీ వేయడం వల్ల చెక్కలు అనేవి క్రంచీగా, గుల్లగా వస్తాయి. కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మొత్తం అన్నీ కాల్చే విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ, కొంచెం కొంచెంగా అన్నీ కలిసేలా కలుపుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు కొంచెం పిండిని ఆరనివ్వాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఈ విధంగా పిండిని ఇలా కలుపుకోండి. అప్పుడే చెక్కలు అనేవి క్రంచీగా వస్తాయి. అప్పుడే చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని రౌండ్ బాల్స్ చేసుకోండి. చెక్కలు ఈజీగా తక్కువ టైంలోనే ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ రౌండ్ బాల్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని దానిపైన చేతితో ప్రెస్ చేసుకొని ఒక రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మరగబెట్టుకోవాలి. మంచిగా మరగబెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చెక్కలు అనేవి లైట్ గోల్డెన్ షేడ్లోకి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఇదే విధంగా అన్ని చెక్కల్ని వేయించుకుంటే సూపర్ క్రిస్పీగా, క్రంచీగా పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పు చెక్కలు పూర్తిగా చల్లారించిన తర్వాత ఒక డబ్బాలో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో చెక్కలు చేయడానికి ఏం వాడకుండా ఇలా చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఈ రెసిపీని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా స్నాక్స్ లాగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ పప్పు చెక్కలు మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.